ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయం మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అను అంశమును వచ్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ దావీదు భక్తుడు ఆయన 34వ కీర్తనను గ్రంథస్థము చేస్తూ, మరి ఆయన గ్రంథస్థము చేసిన ఆ సంఘటన మనం గమనిస్తే, దావీదు ఆయన సౌలు రాజు చేత ఆయన తరమబడుతూ ఉన్నాడు. మరి సౌలు రాజు దావీదును చంపాలి అన్న కోపముతో మరి సౌలు రాజు దావీదును తరుముతూ ఉంటే, దావీదు భక్తుడు సౌలు రాజు చేతికి ఆయన చిక్కకుండా ఆయన పారిపోతూ, మరి ఆయన సౌలు యొక్క స్నేహితుడు అబీమెలెకు రాజు సమక్షంలోనికి దావీదును తీసుకొని వెళ్ళటం మరి మనకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు మరి శత్రు రాజు సమక్షంలో ఉన్నాడు. అక్కడి నుంచి తప్పించుకునే అవకాశాలు లేవు. అంటే అబీమెలెకు సౌలుకు స్నేహితుడు కాబట్టి, మరి ఇప్పుడు సౌలు రాజుకు దావీదు శత్రువు అయితే అబీమెలెకు కూడా దావీదు శత్రువే. కాబట్టి శత్రువు దొరికినప్పుడు పగ తీర్చుకుంటారు. ఇప్పుడు అబీమెలెకు కూడా దావీదు మీద పగ తీర్చుకోవాలి. మరి ఇక్కడ ఎలాంటి అవకాశాలు లేవు దావీదు తప్పించుకోవటానికి. అయితే దేవుడు దావీదుకు ఒక ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు, దావీదు అబీమెలెకు రాజు ఎదుట ఆయన వెర్రివాని వల్లే ఆయన ప్రవర్తించాడు. మరి అలా ప్రవర్తించినప్పుడు రాజుగారు ఆయన సముఖంలో నుంచి దావీదును మరి బయటకు పంపమని తన సేవకులకు ఆజ్ఞాపించడం. మరి దావీదు అక్కడి నుంచి ఆయన బయటకు ఆయన పంపివేయబడ్డాడు. కాబట్టి దావీదు శత్రువు యొక్క చేతిలో చావకుండా దేవుడు మరి ఆ దినాన దేవుడిచ్చిన ఆ ప్రాణ ప్రాప్తిని బట్టి అప్పుడు ఆయన కీర్తనను ఆయన గ్రంథస్థం చేస్తూ 9వ చరణములో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. యెహోవా భక్తులారా. కాబట్టి లోకంలో చాలా మంది భక్తులను మనము చూస్తూ ఉన్నాం. మరి కొంతమందిని చూసినప్పుడు వారి యొక్క వేష భాషలను బట్టి వీరు ఫలానా భక్తులు అని వారిని చెప్పచ్చు. మరి కొన్నిసార్లు వారి వస్త్రాలను బట్టి అవి చూడగానే మరి మనము వీరు ఫలానా సంబంధించిన భక్తులు అని మనం చెప్తూ ఉన్నాం. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే, మరి మనము యెహోవా భక్తులను లేక యేసుక్రీస్తు ప్రభుల వారి భక్తులు అంటే, ఇప్పుడు మనము ఎవరిని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని రక్షింపబడి సంఘమునకు మనం వస్తూ ఉన్నాం. మరి ఎవరిని మనము నమ్మాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నమ్మాము. మరి యేసును నమ్మి మరి ఇప్పుడు మనము రక్షించబడ్డాం, సంఘమునికి వస్తున్నాం. మరి ఇప్పుడు మనం క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం. ఒకవేళ మరొక ఆ మాట ఒకవేళ పలకాలి అంటే మనము యేసయ్య భక్తులం. ఎవరు మనం? యేసయ్య భక్తులం. కాబట్టి మనము మరి యేసయ్యకు చెందిన వారం. మరి ఒకవేళ మనము క్రైస్తవులు అని పిలుస్తూ ఉన్నాం. ఒకవేళ క్రైస్తవేతరులు మనం బైబిల్ పట్టుకుంటే సంఘానికి వెళుతుంటే వీరు యేసయ్య భక్తులు అని వారి భాషలో వారు పిలుస్తారు.
కాబట్టి మనం యేసయ్య భక్తులము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఈరోజు మరి ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువుల వారి భక్తులముగా, మరి ఈ భక్తులు అనే మాటకు కొన్ని వాక్య సత్యాలను మీకు చూపించి ఆ తదుపరి భయభక్తులు అనే ఆ దాని గురించి మనము కొంత ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి నిర్గమకాండంలో 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇశ్రాయేలీయులు మనకు కనబడుతున్నారు. 32వ అధ్యాయం 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలీయులు మనకు కనిపిస్తున్నారు. మరి మోషే గారు ఆయన సీనాయి పర్వతం మీదకు ఆయన వెళ్ళాడు. అక్కడ 40 దినములు మరి తండ్రి అయిన దేవునితో కూడా అక్కడ మోషే గారు ఉన్నారు. మరి 40 దినములు మరి ఆ పర్వతము క్రింద ఇశ్రాయేలీయులు అక్కడ వారు గుడారాలు వేసుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజలందరూ అహరోను గారి దగ్గరికి వచ్చారు. మరి ఐగుప్తులో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు ఏమాయను, అలాగే మమ్మల్ని ఇక్కడికి రప్పించిన మోషే ఏమాయను మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మాకు ఒక దేవుడు కావాలి, మా ముందు ఉండుటకు, మా ముందు నడిపించుటకు మాకు ఒక దేవుడు కావాలని మరి అహరోనుతో చెప్పినప్పుడు అహరోను సమక్షంలో వారి చెవుల్లో ముక్కుల్లో ఉన్న బంగారం అంతా కూడా తీసి మీ తలలు కాస్త పైకెత్తాను. మరి వాటన్నిటిని తీసి వాటిని కరిగించి మరి వారు దూడను వారు చేశారు. మరి ఇప్పుడు దూడం చేసి వారు ఏమంటారంటే ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. కాబట్టి ఇప్పుడు వారు ఆలోచనలు మనం చూస్తే దేవుని వాక్యంలో వారు దహన బలులను సమాధాన బలులను వారు అర్పిస్తూ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు వారి భక్తి ఇక్కడ మనం చూస్తే వారు ఎలా భక్తి చేస్తున్నారు అంటే వారు తినడం త్రాగడం ఆడడం. కాబట్టి ఇక్కడ కనబడుతున్న భక్తి. మరి ఇక్కడ వారు దూడను బంగారు దూడను చేశారు. ఆ బంగారు దూడే దేవుడు అని వారు చెప్పుకొని మరి ఇప్పుడు వారి దేవుడు ఎవరంటే వారి ముందున్న బంగారు ఆ దూడ. కాబట్టి ఇప్పుడు వారు దహన బలిపీఠములు కట్టారు. మరి వారు దహన బలులు సమాధాన బలులు వారు అర్పిస్తూ ఆ తరువాత వారి భక్తిని మనం చూస్తే తింటున్నారు, వారు త్రాగుతున్నారు, వారు ఆడుతున్నని గమనిస్తున్నాం. అంటే మరి కొత్త నిబంధనలు మనం చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలు. మరి ఆ సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ వీరు వారి ఏదైతే చేసుకున్నారో అది వారి దేవుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు వారి భక్తి తినడం త్రాగడం లేచి ఆడటం. మరి ఇది భక్తి అనుకొని వారు దాన్ని చేస్తున్నారు. అలాగే బైబిల్లో మనం చూస్తే అపోస్తలుల కార్యముల గ్రంథములో 17వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము నేను చదువుతాను. 22వ వచనం, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా
ఒక బలిపీఠము నాకు కనబడిను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏథెన్సు పట్టణాన్ని ఆయన దర్శించాడు. ఏథెన్సు పట్టణము ఎలా ఉంది అంటే 16వ వచనంలో మరి ఇక్కడ ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి. కాబట్టి ఏథెన్సు పట్టణము విగ్రహములతో నిండి ఉంది. ఆ పట్టణాన్ని పౌలు గారు చూచాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి ఒక బలిపీఠము కనిపించింది. ఆ బలిపీఠం మీద ఇలా రాయబడి ఉంది, తెలియబడని దేవుడు. ఏ దేవుడు అంట? తెలియబడని దేవుడు. కాబట్టి పౌలు గారు అరియోపగు అను సభ ఉంది, ఆ సభ మీద అక్కడికి ఆయన తీసుకుని వచ్చాడు. అక్కడ ఆయన నిలువబడుకొని ఏథెన్సు పట్టణ ప్రజలకు, అక్కడున్న పరదేశులకు, వారందరికీ ఆయన మరి ఆ సభ దగ్గర నిలబడుకొని మాట్లాడుతూ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ వారిని పొగుడుతూ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనము గమనిస్తే అది ఇక్కడ మనం చదువుకున్నాం. ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. కాబట్టి పౌలు గారు ఏథెన్సు పట్టణ ప్రజలను చూచి ఆయన చెప్పిన మాట, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి కలిగిన వారు. కాబట్టి వారిని చూచినప్పుడు పౌలు గారికి అర్థమైంది అదే. ఆ సంగతే అరియోపగు ఎదుట నిలువబడి పౌలు గారు వారితో చెప్తున్నాడు. అయితే వారితో వారి అతి దేవత భక్తిని చూచి మెచ్చుకుంటూ మరి వారి భక్తిని గురించి మాట్లాడుతూ మరి ఇక్కడ పౌలు గారు వారికి సువార్తను చెప్పే ప్రయత్నం అక్కడ చేయటం మనం గమనిస్తున్నాం. నేను సంచరించి మీ మరి ఆ యొక్క బలిపీఠములను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక బలిపీఠము కనిపించింది. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు అండి. కాబట్టి ఇప్పుడు ఏథెన్సు ప్రజలు ఎవరంట? అతి దేవత భక్తి కలిగిన వారు. మరి ఇక్కడ 23వ వచనం ఏమని సెలవిస్తుందంటే, మరి ఇక్కడ తెలియబడని దేవునికి అని రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వారు భక్తి చేస్తున్నారు, అసలు దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ స్పష్టత వారికి లేదు. అక్కడేమో తెలియబడని దేవుడు, ఏ దేవుడో తెలియదు, కానీ మరి దేవుడు ఎవరో తెలియదు, కానీ వారు భక్తి చేస్తున్నారు. అంటే ఈ భక్తి ఏంటంటే అతి భక్తి, కానీ భక్తి మరి ఇక్కడ అసలు ఎవరో తెలియదు. మరి అంటే ఈ భక్తి అంతా కూడా అది శూన్యం. ప్రియ సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ వారేమో మరి తోడులు చేసుకొని వారు బలిపీఠాన్ని కట్టి దహన బలి సమాధాన బలులను వారు అర్పిస్తూ మరి ఇప్పుడు ఆ తర్వాత వారు భక్తి చేస్తున్నారు. సరే, అంతవరకు మరి ఆ దహన బలులు సమాధాన బలులు సరే, అది కాస్త భక్తి అనుకుందాం. కానీ తరువాత ఘట్టాన్ని మనం చూస్తే వారు తినడం, త్రాగడం, లేచి ఆడటం. మరి ఇక్కడ ఇదంతా కూడా అల్లరితో కూడిన ఆట పాటలుగా ఉంది. సరే, దాన్ని గమనించుదాం. మరి ఎవరి భర్త, ఎవరి భార్య, ఎవరి కుమార్తె, ఎవరి కుమారుడు మరి ఇక్కడ ఎలా ఆడుతున్నారో ఎలా ఎగురుతున్నారో తెలియదు. ప్రియ సంఘమా గమనించుదాం. మరి అది భక్తి అనుకుంటున్నారు వారు. మరి ఇక్కడ ఏథెన్సు పట్టణ ప్రజలు తెలియబడిన దేవునికి వారు భక్తి చేస్తున్నారు. మరి ఇక్కడ వీరు కూడా భక్తి పరులుగా కనిపిస్తున్నారు. అసలు ఏ దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో అది వారికి కూడా తెలియదు. ప్రియ సంఘంలో గమనించుదాం. ఈరోజు మనము భక్తులము అని మరి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరి భక్తులం మనము? యేసయ్య భక్తులం.
కాబట్టి ఈరోజు మనం ఎవరి భక్తులమో ఈరోజు మరి మనకు ఒక ఆ స్పష్టత మనకు ఉండాలి. మనము యేసు ప్రభుల వారిని నమ్ముకొని మనము రక్షించబడి సంఘానికి వచ్చాం, పరిశుద్ధ గ్రంథమును మనము కలిగి ఉన్నాం. మరి ఈరోజు యేసు ప్రభుల వారిని మనం కొలుస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం యేసయ్య భక్తులం మనం. అయితే ఈరోజు యేసయ్య భక్తులముగా ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి కొన్ని సత్యాలు మీ గమనానికి తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాం. మరి ఇక్కడ బైబిల్లో కొంతమంది భక్తులను మీకు పరిచయం చేసిన తర్వాత మరొక సంగతులకి మనం వెళ్దాం. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవచున్న వాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి ఇక్కడ శూన్యము గనురాలు, ఆమె చాలా ధనికురాలు. మరి ఇక్కడ ఈ ధనికురాలు ఆమె ఎలీషా ప్రవక్తను గూర్చి మరి ఆమె ఎవరితో చెప్తుందంట? ఆమె భర్తతో చెప్తుంది. మన ఇంటికి వచ్చుచు పోవచున్న దైవజనుడు, లేక మన పట్టణమునకు శూన్యము పట్టణమునకు వచ్చుచు పోవచున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కాబట్టి నేను ఎరిగి ఉన్నా, నేను తెలుసుకొని ఉన్నా. శూన్యము గనురాలు ఆమె ప్రవక్తను గూర్చి ఆమె చూచింది, ప్రవక్తను గూర్చి ఆమె వినింది. ఆమె వినుట మట్టుకు కాదు కానీ ప్రవక్తను కూడా ఆమె చూచింది. ఆమెను చూచి ఆమె ఇప్పుడు తన భక్తితో చెప్తుంది. మరి ఇక్కడ ప్రవక్త భక్తి కలిగిన దైవజనుడు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, మన ఇంటి గోడ మీద ఆయన కొరకు ఒక గదిని నిర్మించుదాము. ఎందుకంటే శూన్యం పట్టణానికి అప్పుడప్పుడు ఆయన విజిటింగ్ కొరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మరి ఇక్కడ ఆయన కొరకు ఒక విశ్రాంతి, ఒక గదిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మరి భర్తతో చెప్పినప్పుడు భర్త కూడా అంగీకరించాడు. గదిని వారు నిర్మించడం జరిగింది. ప్రియ సంఘంలో గమనించుదాం, మరి ఎందుకు వారి ఇంటిలో దైవజనుల కొరకు ఒక ప్రత్యేక గదిని వారు నిర్మించారంటే, మరి ఇక్కడ శూన్యము గనులను చూసింది, ఆయన భక్తి కలిగిన దైవజనుడు. ఈరోజు ఆలోచించేద్దాం. అంటే ఎలీషా ప్రవక్త ఆయన భక్తి కలిగిన దైవజనుడు అని వీరు చూచి ఎరిగారు అంటే, మరి ఆయన భక్తి చేయకుండానే భక్తి కలిగిన వాడు చెప్పగలరా? కాబట్టి ఎలీషా ప్రవక్త ఎవరంటే యెహోవా భక్తుడు. మరి ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఈరోజు క్రైస్తవుడు, లేకపోతే సేవకుడు, లేకపోతే విశ్వాసి, సంఘ పెద్దలు, సువార్థికులు, లేకపోతే బిషప్స్, అలాగే రెవరెంట్స్, ఒకళ్ళు ఎవరైనా సరే మొదట ఎవరంటే శిష్యులు. మనమందరం శిష్యులు. మొదట శిష్యుడు, ఆ తరువాతే. ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ఇక్కడ ఈ దైవజనుడు మరి ఇక్కడ ఆయన భక్తి చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసే భక్తి, ఆయన జీవించే ఆ భక్తి విధానాన్ని చూచిన గనురాలు ఆమె చూచి ఎరిగింది, ఈయన భక్తి కలిగిన దైవజనుడు. ఆమె భక్తితో కూడా ఆమె మాటలు చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. అంటే మరి ఎలీషా ప్రవక్త ఆయన యొక్క జీవితము, మరి ఇక్కడ ఆయన ఏ దేవుడు మరి శిష్యుడు, ఏ దేవునికి ఆయన భక్తుడు, ఏ దేవుడు ఆయనను ప్రవక్తగా మరి ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవునికి ఆయన ఎవరంట? ఆయన భక్తి పరుడు. ఆయన భక్తిని ఆయన చూచిన వారు చూచారు. మరి చూచిన వాడు ఏం చెప్పారంటే భక్తి కలిగిన దైవజనుడు అని చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథములో 30
32వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, మరి హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడుగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథము నందును రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ యూదా రాజు అయినటువంటి హిజ్కియా, మరి ఇక్కడ హిజ్కియా ఆయన గురించి రాయబడిన మాట మనం చూస్తే 32వ అధ్యాయం 32వ వచనములో, మరి ఇక్కడ అతడు చూపిన భక్తిని గూర్చియు, అతడు చూపిన భక్తిని గూర్చియు. కాబట్టి హిజ్కియా రాజు ఆయన భక్తిని చూపించాడు, ఆయన భక్తి కలిగి ఆయన చూపించాడు. కాబట్టి ఆయన చూపించిన భక్తి అంటే, భక్తి చూపించడం అంటే ఒక భక్తి కలిగి తను చూచే వరకు ఒక మాదిరి కలిగిన భక్తి జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి ఇది మరి యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథము యూదా ఇశ్రాయేలీల రాజుల గ్రంథమందు రాయబడ్డాయి. కాబట్టి మరి ఇక్కడ ఒక రాజు ఏం చూపించాడు? భక్తిని చూపించాడు. రాజులు వారు చూపించేది ఏంటి అంటే, వారి యొక్క శౌర్యాన్ని, వారి అతిశయాన్ని, వారికి ఉన్నటువంటి ఇదిగో రాజ్యములో ఉన్నటువంటి విశేషములను, వారి రాజ్యములో వారు కట్టించినటువంటి ఇదిగో నగరాలు, లేకపోతే వారికి ఉన్నటువంటి హోదా, వారి స్థాయి, వారి గౌరవాన్ని పెంచేది ఏవైతే ఉంటాయో వాటిని ఆయన చూపించాలి. కానీ ఇక్కడ హిజ్కియా రాజు ఒక రాజు ఉండి ఆయన భక్తిని చూపిస్తా ఉన్నాడు. రాజు ఆయన తన రాజులికాన్ని చూపించుకోవట్లా, ఆయన భక్తిని ఆయన చూపిస్తున్నాడు. ప్రియ సంఘమా గమనించుదాం. మరి దేవుని భక్తులు రాజులైనా సరే ఏం చూపించారు? భక్తిని వారు చూపించారు అండి. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథమును గమనిస్తే 2వ అధ్యాయము ఆదిమ సంఘ చరిత్రలో ఆది సంఘ విశ్వాసులను గురించి రాయబడినటువంటి కొన్ని సత్యాలు కూడా మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపుదముండిరి. కాబట్టి మరి ఇక్కడ ఆ కాలమున మరి ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అంటే, ప్రతి జనములో నుండి వచ్చిన వారంటే వారు చదిరిపోయారు. చదిరిపోయిన వారందరూ మనం ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఈ చదిరిపోయిన వారు ఎవరంటే యూదులే. తిరిగి వచ్చిన వారు కూడా యూదులే. మరి ఇప్పుడు తిరిగి వచ్చిన యూదులు వారు ఎవరంట? ఏంటి? మరి భక్తి గల యూదులు. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఇక్కడ మరి ప్రపంచ దేశాల్లో నలుమూలలకు వారు చెదిరి వెళ్ళిపోయిన, అన్యజనుల మధ్యలో వారు కాపురమున్న, క్రైస్తవులు కాని వారి మధ్యలో వారు ఒకవేళ అక్కడ ఇల్లు కట్టుకొని నివసించిన ఏంటి, మరి వారు తిరిగి వచ్చినప్పుడు వారిలో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఏ దేవుని ఆరాధిస్తున్నారో, ఏ దేవుని భక్తి పనులు వారు తిరిగి వచ్చిన తర్వాత కూడా వారు ఎవరంట? భక్తి కలిగిన యూదులుగానే ఉన్నారు. ప్రియ సంఘమా గమనించుదాం. మరి ఎక్కడికో వెళ్ళిపోయాను, అన్యజనుల మధ్యలో జీవించాను, భక్తిని పోగొట్టుకోలా. ఎందుకు? భక్తిహీనుల మధ్యలో బ్రతుకుతూ భక్తిని పోగొట్టుకొని తిరిగి వచ్చి ఎందుకు మరి ఇక్కడ భక్తి మరిచిపోయిన యూదులుగా వారు లేరు. వారు ఎక్కడెక్కడి నుంచో చెదిరిపోయి వారు తిరిగి వచ్చారు, కానీ వారు భక్తి కలిగిన యూదులుగా ఉన్నారు. ఈరోజు చాలా మంది యూదులు వారు ఇప్పుడు కూడా చాలా దగ్గర వారు చెదిరిపోయినారు. గుంటూరు ప్రాంతంలో కూడా చాలా మంది యూదులు ఉన్నారు.
వారు మరి ఇక్కడ యెరూషలేములో లేరు, వారి ప్రాంతాలు వేరైనా వారి భక్తిని వదిలిపెట్టల, ధర్మశాస్త్ర మరి ఆచరణను వారు వదిలిపెట్టల. ఈ రోజు కూడా ధర్మశాస్త్రమును వారు మరి చాలా నిష్ఠగా వారు పాటించడం మనము గమనిస్తూ ఉన్నాం. కానీ చదువుపోయిన వారు ఈరోజు వారు వారి భక్తిని వారు విడిచిపెట్టాలి. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోరు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు నేర్పించిన భక్తి, వారు వెళ్ళిపోయి అక్కడ పెద్దవారి వారి వివాహాలు జరిగి వారు స్థిరపడి మరి ఇక్కడ వారు పెద్దవారైన కూడా వారు తిరిగి వచ్చిన వారు భక్తి కలిగిన యూతులుగానే ఉన్నారు. ప్రియ సంఘమా, గమనించుదాం. అలాగే ఇదే ఆదిమ సంఘ చరిత్రలో 18వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుదాం. 18:7 అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చును. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. కాబట్టి ఇక్కడ గమనిస్తే పౌలు శీల వారు సువార్త పరిచయ కొరకు వారు ఏథెన్స్ పట్టణాన్ని విడిచిపెట్టి వారు కొరింథుకు వచ్చారు. అక్కడి నుంచి వారి ప్రాంతాలు దాటుకుంటూ వారు ఆ స్థలానికి వచ్చినప్పుడు దేవుని వాక్యమును మనము గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, ప్రస్తుతం వారు ఎక్కడున్నారంటే కొరింథీలో వారు ఉన్నారు. కాబట్టి కొరింథీలో మనం చూస్తే దేవుని వాక్యములు మనం గమనిస్తే సేవయు 5వ వచనం తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. కాబట్టి ఇది కొరింథీ ప్రాంతముగా మనకు కనపడుతూ ఉంది. ఈ కొరింథీ ప్రాంతంలో ఒక ఇద్దరు మనకు సహోదరులు వారు కనిపిస్తున్నారు. ఇక్కడ వారిలో ఒకరు 7వ వచనంలో తీతియు యూస్తు. తీతియు యూస్తు. కాబట్టి ఇక్కడ వీరి గురించి మనం చూస్తే అను ఒకని ఇంటికి వచ్చును. ఇక్కడ దేవుని యందు భక్తి కలిగిన, దేవుని యందు భక్తి నీతి కలిగిన ఇక్కడ ఆ భక్తి కలిగిన తీతియు అలాగే యూస్తు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే 11వ వచనంలో అక్కడ అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించాడు. వీళ్ళు సమాజ మందిరానికి ఆనుకొని ఉంది. ఇక్కడ ఈ తీతియు యూస్తు వారి ఇంట పౌలు గారు శీల తర్వాత తిమోతి ఇక్కడ వీరు 1.5 సంవత్సరం ఆ ఇంటిలో ఉన్నారు. 1.5 సంవత్సరం ఆ ఇంట్లో ఉండి వారు అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. వారు సువార్త ప్రకటించి సంఘములను అక్కడ స్థాపించడం మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని పక్షంలో వెళ్ళి సువార్త భారము కలిగి దేవుని కొరకు అనేక నశించిపోతున్న వారిని సంపాదించుటకు వెళ్ళిన వారిని ఇంట చేర్చుకున్న వీరు ఎవరంటే దేవుని యందు భక్తి కలిగిన వారు. కాబట్టి వారు భక్తి కలిగిన వారు కాబట్టి దేవుని పక్షాన వచ్చిన వారిని ఇంట చేర్చుకున్నారు. 1.5 సంవత్సరం ఆ ఇంట ఉన్నారు. ఈరోజు ఆలోచించేద్దాం. ఒకవేళ దేవుని పక్షంగా వచ్చిన వాళ్ళు, ఒక దేవుని సేవకులు ఒక పూట ఒకవేళ ఇంట్లో ఉంటేనే భారంగా అనిపించే పరిస్థితులు నేటి దినాలు. ఈరోజు ఇక్కడ కొన్నిసార్లు నేటి క్రైస్తవ వ్యవస్థ ఈరోజు చాలా భిన్నమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంటికి ఒకవేళ దైవజనుడు కావచ్చు, ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వెళ్ళిపోతా అన్నట్లుగా చూసే పరిస్థితులు. బయటికేమో చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు, కానీ లోపల మాత్రం అంత ఆప్యాయత కనిపించదు. కానీ ఇక్కడ 1.5 సంవత్సరం ఎలా వారిని భరించగలిగారు, ఎలా వారికి పోషించగలిగారు, ఎలా వారి ఇంటిలో వారిని ఉంచుకొని ఎలా వారు కలిసి ఉండగలిగారు.
కానీ బంధువులు కాదు. మరి ఇక్కడ వీరేమో అపోస్తలులు, వారు విశ్వాసులు ఉన్నారు. ఏంటి కారణం ఏంటంటే వీరు దేవుని యందు భక్తి కలిగిన వారు. పౌలు, శీలయు, తిమోతి వారు కూడా దేవుని యందు భక్తి కలిగిన వారే. తప్పుడు సంఘంలో గమనించుదాం. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి వీళ్ళు భక్తులుగా కొంతమంది జీవితాలు మీకు నేను పరిచయం చేస్తూ ఉన్నా. అలాగే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనము చదువుదాం. 2వ అధ్యాయం 10వ వచనం. విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి ఆయన పత్రిక రాస్తూ మరి ఇక్కడ తెస్సలోనికయలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఎదుట వారు నిలవబడి వారితో మాట్లాడుతూ, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగా అనింద్యముగా ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. కాబట్టి పౌలు గారు చెప్తున్న మాట, మీ ఎదుట ఎంత భక్తిగా మేము జీవించామో. కాబట్టి పౌలు గారు, అలాగే శీల, అలాగే తిమోతి, అలాగే మరికొంతమంది సువార్త యోధులు, పరిచయం చేస్తున్న వాళ్ళు, అపోస్తలులు, వారు సంఘముల ఎదుట వారు ఎలా జీవించారంట? భక్తిగా వారు జీవించారు. దీనికి మీరే సాక్షులు, తర్వాత దేవుడు కూడా సాక్షి. ప్రియ సంఘంలో గమనించుదాం. మరి ఇక్కడ వీరందరూ కూడా మనము ఎలీషా ప్రవక్తను చూచాం. ఆయన భక్తిపరుడు, అని శూన్యము గనురాలు ఆయన భక్తిని చూచింది. అలాగే హిజ్కియా, ఆయన రాజు ఉండి ఆయన భక్తిని చూపించాడు. తన క్రింద ఉన్న అధిపతులకు, తన క్రింద ఉన్న సైన్యానికి, ప్రజలకు. మరి ఇక్కడ అలాగే అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తే అక్కడ యూదులు చెదిరిపోయి యెరూషలేముకు వచ్చారు. వారు చెదిరిపోయారు, కానీ వారి భక్తి చెక్కు చెదరలా. వారి భక్తి ఎదుగో మరి అది మాసుకోలా. వారి భక్తి కలిగిన యూదులుగా మనం చూస్తున్నాం. అలాగే తీతుయు, యూస్తు, వారు దేవుని యందు భక్తి కలిగిన వారు. మరి ఇక్కడ భక్తి కలిగిన వారు ఇంట చేర్చుకున్నారు. దేవుని పరిచయం కొరకు, దేవుని పని కొరకు ఆ ఇల్లు వారు కొంత ఖర్చు చేయడానికి, వారు దేవుని కొరకు కొంత శ్రమపడటకు వారు ఆ సమర్పణ కుటుంబంలో మనము గమనిస్తూ ఉన్నాం. పౌలు గారు అంటున్న మాట, ఎదుట మేము ఎదుట ఎంత భక్తిగా జీవించామో మీరు సాక్షులు, దేవుడు సాక్షి అని మనం గమనిస్తున్నాం. కాబట్టి వీరందరూ కూడా ఎవరంటే యెహోవా భక్తులు, యేసు ప్రభులు వారి భక్తులు. కాబట్టి యెహోవా భక్తులు లేక యేసయ్య భక్తులు. మరి ఇక్కడ వారు భక్తి వారు చేశారు. భక్తులుగా వారు జీవించారు. వారి భక్తిని ఎదుగు వారు జీవిస్తున్న ప్రజలు చూచారు. వారు సాక్ష్యములు ఇవ్వటం మనము గమనిస్తూ ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు 16వ కీర్తన 3వ చరణములో ఒక చక్కటి మాట కీర్తనకారుడు అక్కడ చెప్పటం మనము గమనిస్తున్నాం. 16:3 మనకు తెలిసిన మాట, నేను ఇలాగోందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. చదవండి. మరి ఇక్కడ భూమి మీదనున్న భక్తులు ఎవరంట? శ్రేష్ఠులు, కేవలము వారు నాకు ఇష్టలు అని దావీదు భక్తుడు ఇక్కడ గ్రంథస్థం చేస్తున్నాడు. అప్పుడు ఆ సంఘంలో గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం కదా. 16:3 కదా. మరి ఇక్కడ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కాబట్టి ఈ భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంటే భక్తులు శ్రేష్ఠులు ప్లేరా. కాబట్టి భూమి మీద చాలా ఉండొచ్చు. ఈ భూమి మీద ప్రపంచ దేశాల్లో ఎదుగు మరి ఇక్కడ 7 వింతులు లేకపోతే 8 వింతులు, ఎన్నో వింతులు ఉండొచ్చు, వింతులుగా ఉండొచ్చు. లేకపోతే భూమి మీద ఎదుగు మరి టెక్నాలజీ, ఈ భూమి మీద ఎదుగు రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఏది శ్రేష్టమైనదో తెలుసా? భక్తులు శ్రేష్టమైన వారు. అందుకే శిష్యులు అన్నారు, యెరూషలేము దేవాలయమును చూచి ఈ దేవాలయం ఎలాంటిదో
ఈ రాళ్ళు ఎలాంటివో, మా పితరులు దీనిని ఇదిగో ఎలా కట్టారో ఆ దేవాలయమును పొగుడుతూ ఉంటే యేసయ్య అన్నాడు, అది పడద్రోయబడి 3 దినములలోగా కట్టబడుతుంది. కాబట్టి ఆయన దేహముని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో యేసు ప్రభువు అంటాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన దేవాలయము కంటే గొప్పవాడు. దేవుడు ఆయన దేవాలయముతో పోల్చుకోలేదు, ఆయన దేవాలయము కంటే ఆయన గొప్పవాడు. ఈరోజు దేవాలయాలు కాదు మనకు ప్రాముఖ్యం, దేవాలయము కంటే గొప్పవాడిన దేవుడు మనకు ప్రాముఖ్యం. ఇవేంటో తెలుసా? వర్షం వస్తూ ఉంది తడవకుండా. ఇదేంటో తెలుసా? ఎండ పడుతూ ఉంది, ఎండ తగలకుండా ఒక షెల్టర్. ఇదంతే. అష్టకృత్యములైన ఆలయములలో దేవుడు నివసింపడు. ఈరోజు దేవాలయాలు చూసి మురిసిపోతా ఉన్నారు. ఈరోజు దేవాలయములను పోటీగా ఈరోజు నిర్మిస్తూ ఉన్నారు. ఇదిగో వీటి ద్వారా దేవుని దగ్గర ఎలాంటి బహుమానాలు ఉండవు. ప్రియ సంఘము గమనించుదాం. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తున్న ఈ సత్యాలు కదా. భూమి మీద ఎవరైనా శ్రేష్ఠులు ఉన్నారంటే మరి కేవలం భక్తులు మాత్రమే. ఈరోజు నువ్వు భక్తిపరుడు అయితే ఈ భూమి మీద ఇదిగో నువ్వు శ్రేష్టమైన వాడువు. ఈరోజు నువ్వు భక్తి పరురాలు అయితే ఈ భూమి మీద ఇదిగో నీవు ఆరాధించే దేవునికి నువ్వు శ్రేష్టమైన మరి కుమార్తెవు. ఈరోజు నా ప్రియ సంఘమా, ఈరోజు దేవుడేమో ఈ భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు అంటున్నాడు. మనమేమో దేవుని చూచి దాన్ని పొగుడుతున్నాం. ఎవరినో చూచి అయ్యో నా స్థితి అలా లేదే, అయ్యో నా స్థితి ఇలా లేదే, ఇదిగో నాకు ఇంకా దేవుడు ఇదిగో ఈ పొజిషన్ లోనే దేవుడు ఇచ్చాడే, ఇంకా నన్ను హెచ్చించలేదే, ఇంకా నన్ను దీవించలేదే. ఏంటి? కట్టడాల కన్నా ఈరోజు దేవుని చేతులతో నిర్మించబడిన భక్తులు ఎవరంట? శ్రేష్ఠులు. కాబట్టి ఈరోజు నిన్ను నీవు విమర్శించుకుంటావా? ఈరోజు భూమి మీద ఈరోజు బ్రతికి ఉన్న నువ్వు నేను, ఈరోజు చాలా మంది ఈరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏంటి? ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరణము వారిని తీసుకొని వెళ్ళిపోయింది. ఈరోజు ఈ భూమి మీద మనం సజీవులముగా ఉన్నాము. సజీవులముగా ఉన్న మనం శ్రేష్టమైన వారంగా ఉన్నామా? శ్రేష్టమైన వారు ఎప్పుడు తెలుసా? నువ్వు మంచి కాలం ఇచ్చినప్పుడు కాదు, ఎదుగో నువ్వు దశమ భాగం ఇచ్చినప్పుడు కాదు, ఎదుగో మరి ఇంకొకటి కాదు. ఈరోజు ఎదుగో నీకున్న తలాంతులు టాలెంట్స్ ను బట్టి కాదు, ఈరోజు నీ భక్తిని బట్టి నువ్వు దేవునికి ఎవరో తెలుసా? శ్రేష్టమైన వారు. ఈరోజు నీవు ప్రశ్న వేసుకుంటావా? మరి భూమి మీద దేవునికి చెందిన భక్తులలో నేను కూడా భక్తి పరురాలుగున్నానా? ఈరోజు దేవునికి నేను ఎదుగో శ్రేష్ఠుడుగా శ్రేష్టమైన దానిగా నేను ఉన్నానా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతకాలం నీ క్రైస్తవ భక్తి జీవితం, ఎన్ని సంవత్సరాలు నీ క్రైస్తవ భక్తి జీవితంలో ఈరోజు ఈ క్షణం ఒకవేళ దేవుడు ఎదుగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఎదుగో ఫలానా ఎదుగో ఆ భక్తి పరుడు అతను శ్రేష్ఠుడు, ఫలానా నా కుమార్తె శ్రేష్టమైనది అని నిన్ను గూర్చి నన్ను గూర్చి దేవుడు చెప్పగలడా? ఈరోజు ఆలోచించేద్దాం. ప్రియ సంఘమా, ఈరోజు భక్తిని సంపాదించుకోవటం మానివేశాం. ఈరోజు లోక సంబంధమైనవి సంపాదనలోకి ఈరోజు మనము ఇదిగో డైవర్ట్ అయిపోయాము. ప్రియ సంఘమా, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఈరోజు ఇదిగో మరి ప్రపంచ దేశాల్లో వేల మీద లెక్క పెట్టగలిగిన ఇదిగో సంపన్నులు, ఇదిగో కుబేరులు శ్రేష్ఠులు అని దేవుడల్లా భక్తులు శ్రేష్ఠులు. మరి 16వ అధ్యాయం లూకా శుభవార్తలు కదా, అక్కడ ధనవంతుడు కనిపిస్తున్నాడు, లాజరు కనిపిస్తున్నాడు. మరి ఇక్కడ వీరిద్దరిలో మరి ఇద్దరు క్రైస్తవులే, మరి ఇద్దరు అబ్రహాము కుమారులే. మరి ఇక్కడ ఒకరేమో ధనవంతుడుగా ఉన్నాడు, మరొకరేమో దరిద్రుడుగా ఉన్నాడు. ఒకరికి ఎదుగో మరి ఇక్కడ తినడానికి ఎదుగో మంచి తన భోజనపు బల్ల మీద సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది. ఎదుగో ఒక మంచి ఖరీదైనటువంటి వస్త్రములను కట్టుకుంటున్నాడు. ఎదుగో చాలా విలాసవంతమైన లగ్జరీ లైఫ్ అతను జీవిస్తున్నాడు. కానీ ఈ భూమి మీద ఎదుగు అతను చూచిన వాళ్ళు మరి వీరిద్దరు ఎవరు శ్రేష్ఠులు అంటే ధనవంతుడే శ్రేష్ఠులు అంటారు.
కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవునికి వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అంటే లాజరు శ్రేష్ఠుడు. ఎందుకో తెలుసా? వీరిద్దరి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకో ఆయన ధనవంతుడున్నాడు, ఖరీదైనటువంటి మరి ఆ ఊదా రంగు వస్త్రములను, ఆ సన్నపు నార బట్టలను కట్టుకుంటున్నాడు. ఎందుకు మరి ఇక్కడ చాలా ఖరీదైనటువంటి భవనాలలో నివాసం ఉన్నాడు, చాలా మంది పనివారిని కలిగి ఉన్నాడు, ఊర్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ లాజరు ఇల్లు లేదు, మరి ఇక్కడ సరైనటువంటి వస్త్రాలు లేవు, మరి ఆ పైగా శరీరం అంతా కూడా గాయాలు, కొరుపులు, కుక్కలు వచ్చి ఆయన కొరుపులు నవ్వుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఆ చెత్త పారువేసే ఆ స్థలంలో అటు పక్కన కూర్చొని ఉన్నాడు. ఒకవేళ మరి దారిలో వెళుతూ ఉంటే ఒక డస్ట్బిన్ వస్తే, ఒకవేళ అక్కడ చాలా దుర్వాసన వస్తూ ఉంటది, అక్కడ ఆగటానికి కూడా మనం ఇష్టపడం, మరి అక్కడ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. కానీ లాజరు అడ్రస్ ఏంటో తెలుసా? ఆ చెత్త కుండి పక్కన కూర్చొని ఉన్నాడు. మరి ఇక్కడ ఎందుకు వీరిద్దరిలో దేవునికి మరి ఇక్కడ లాజరు ఎందుకు శ్రేష్ఠుడు? వీరిద్దరిలో మరి ఇక్కడ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ ఇక్కడ వీరిద్దరిలో మరి ధనవంతుల్లో లేనిది లాజరులో ఉన్నది ఏంటి అంటే భక్తి. ఈయనలో భక్తి లేదు, లాజరులో ఏముంది? భక్తి ఉంది. ఈరోజు మరి ఒక రాజు ఆయన భక్తిని చూపిస్తా ఉన్నాడు. ఖరీదైనటువంటి వస్త్రాలను చూపించలా, ఖరీదైనటువంటి ఆభరణాలు చూపించలా, ఏ రాజ్యంలో లేని విశేషాలు వింతలు చూపించటంలా, ఆయన గొప్పతనం కొరకు, ఆయన ఔదార్యం కొరకు, ఆయన ఘనత కొరకు చూపించట్లా, ఆయన భక్తిని చూపిస్తున్నాడు. సంక్రమ ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి నువ్వు సంపాదించుకున్నావు ఎన్ని సంవత్సరాల నీ క్రైస్తవ బ్రతుకులో? భక్తిని సంపాదించుకుంటున్నావా? యేసయ్య భక్తులముగా మనం ఏం సంపాదించుకున్నాం అంటే భక్తిని సంపాదించుకున్నాము. ఎవరు అడిగితే దేవుడు నమ్ముకుని ఏం బాగుపడ్డావు అంటే ఏం సంపాదించుకున్నావంటే భక్తిని సంపాదించుకున్నా. ఆ భక్తి చాలు. ఆ భక్తి దేవుని ఎదుట నన్ను శ్రేష్ఠుడుగా శ్రేష్ఠురాలుగా వచ్చింది. ఒకరోజు దేవుడు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆయన స్థలము సిద్ధపరిచి ఆ 2 స్థలములు మనము నుండి అక్కడ రాబోతున్నాడు. ఆయన తీసుకుని వెళ్ళేది ఎవరినంటే ఈ శ్రేష్టమైన వారిని తీసుకుని వెళ్తాడు. ఆయన భక్తులను తీసుకుని వెళ్తాడు, కానీ భక్తిహీనులను తీసుకుని వెళ్ళాడు. అయ్యా నాకు ఇంత ఆస్తి ఉంది, అంత ఉద్యోగం ఉంది, ఇంత జీతం ఉంది, నాకు అక్కడ ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అక్కడ ఇది డబ్బు సంగమా. నీతిమంతుడు పరిసయుడు సుంకరి, ఇద్దరు ఎవరు నీతిమంతుడు? సుంకరి. గొప్పలు చెప్పుకున్నవాడేమో నీతిమంతుడుగా తీర్చబడలా. మరి ఇక్కడ అయ్యా నేను దీనుడను, దరిద్రుడను, పాపిని, నన్ను కరుణించు అన్న వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. డబ్బు సంఘం ఈరోజు ఆలోచించేద్దాం. ఏం సంపాదించుకున్నాం ఇంతకాలం? ఈరోజు మరి భక్తి ఏమైనా సంపాదించుకున్నావా? భక్తి సంపాదించుకున్న ఆ భక్తిని రోజు చూడగలుగుతున్నారా? ఈరోజు చూడగలిగి ఈరోజు ఎలీషా ప్రవక్తను గురించి ఒక గనురాలు చెప్పింది, మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. ఈరోజు ఒక నిన్ను గురించి ఎవరైనా చెప్తే ఆయన అక్కడ ఉద్యోగం, ఈయన ఇక్కడ ఇది వ్యాపారం, అక్కడ పని, వారికి ఎంత వస్తుంది, వారికి ఇది అది అది చెప్తున్నారా? లేకపోతే మేము చాలా మంది క్రైస్తవులు చూసాం, కానీ ఇలాంటి వారు మేము చూడాలి. వారు భక్తి కలిగిన వారు. ఏం చెప్తున్నారు నిన్ను గురించి? ఏది చెప్పుకోవాలని ఆశపడుతున్నాం ఈరోజు? నిన్ను గురించి, నీ బిడ్డల గురించి గొప్పలు చెప్పుకుంటే ఉప్పొంగిపోవాలనుకుంటున్నావా? ఈరోజు ఒకసారి ఆలోచించాలి నా ప్రియ సంగమా. ఈరోజు మన జీవితాన్ని ఒకసారి ప్రశ్న వేసుకుందాం ప్రేరా. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈరోజు నిజంగా నువ్వు భక్తి సంపాదించుకుంటే, ఈరోజు అపోస్తులు మరి అపోస్తుల కాలం గ్రంథం 3వ అధ్యాయంలో వారు పగలు 3 గంటలప్పుడు వారు శృంగారం అనే దేవాలయంలోనికి వారు ఎక్కి వెళుతున్నారు. మరి అక్కడ ఆ మెట్ల దగ్గర ఎవరు కూర్చున్నాడు? ఒక కుంటి భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. మరి ఇక్కడ కుంటి భిక్షగాడు కదా. పేతురు యోహానులు దేవాలయంలోనికి వారు ఎక్కి వెళుతూ ఉంటే వారు ఇవి తేరి చూస్తూ ఉన్నారు.
మరి ఇక్కడ వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని వారి యందు లక్ష్యం ఉంచాడు. పేతురు యోహానులు గారు కదా ఇదిగో దేవాలయములకు వెళుతున్నారు. దేని కొరకు? ప్రార్థన చేసుకున్నట్టుకు వారు వెళుతున్నారు. ప్రార్థన చేసుకుంటూ వెళుతున్న వారి దృష్టికి ఇదిగో వారి కన్నులకు ఎవరు కనిపించారు? ఈ కుంటి భిక్షగాడు కనిపించాడు. ఈ కుంటి భిక్షగాడు చూచి వారు అలా దాటుకుని వెళ్ళిపోలేదు, ఆగారు. వెళ్ళి ఈరోజు దారిలో నేను అమ్మా అయ్యా అని అడుగుతూ ఉంటే, నిస్సహాయమైన స్థితిలో ఉంటే దాటేస్తున్నావా? అని నీ జోబులో డబ్బులు లేవా? పర్సులో డబ్బులు లేవా? మరి ఒక వ్యక్తి నిన్ను అడుగుతూ ఉంటే ఈరోజు నువ్వు దాటి వెళ్ళిపోతున్నావంటే ఇది క్రైస్తవుని ఈ సుగుణం కాదు. ఇది ఈరోజు అపోస్తులు వెళ్తుంటే వారు పట్టించుకోకుండా వెళ్ళిపోలాగారు. దేవుని బిడ్డలు కనికరం కలిగిన వాళ్ళు. అంటే అందరికీ మనం ఇవ్వలేము, దారిలో కనబడ్డ వాళ్ళందరికీ ఇవ్వలేము. కనీసం దేవుడు మనకిచ్చిన స్థితులు ఎంతమందికి చేయగలమో అండి. అప్పుడు ఆ సంఘం ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు మన జీవితాలు ప్రశ్న వేసుకుందాం. ఎంతమందిని దాటి వెళ్ళిపోయాము కదా. ఈరోజు కనికరము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నువ్వే అలాంటి వారి పట్ల కనికరము చూపించకపోతే అండి, నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కన్నులుండి చూడలేని వారు మరి ఎలా కనికరిస్తారనుకున్నావు? ఈరోజు ఒక మాట చెప్పిన వాళ్ళే మేలేమో అన్నట్టు అనిపిస్తుంది. ఎవరికంటే? క్రైస్తవుల కంటే. ఈరోజు మనం చూసి కదా వాళ్ళు నేర్చుకోవాలి. ఈరోజు వాళ్ళని చూసి నేర్చుకునే దుస్థితికి ఈరోజు మనం దిగసారిపోయాం. తప్పని ఆ సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈ ఉదయకాలపు వేళ ప్రశ్న మనం వేసుకుందాం. మరి ఈరోజు మనకి జీవితాల్లో పేతురు యోహానులు వెళ్తున్నారు, ఆగారు. అక్కడ వారు ఒక మాట అన్నారు, మా దగ్గర వెండి బంగారములు లేవు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగి ఉన్నదే మీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నారు? నజరేయుడైన యేసు ప్రభువు వారు కలిగి ఉన్నారు. అపోస్తులు సంపాదించుకుంది ఎవరినో తెలుసా? యేసు ప్రభువు వారు సంపాదించుకున్నారు. సజీవుడైన దేవుని వారు సంపాదించుకున్నారు. మానవాళి కొరకు సులువులో రక్తము కార్చిన పాప పరిహారైనటువంటి దేవుని వారు సంపాదించుకున్నారు. నిజ స్నేహితుని వారు సంపాదించుకున్నారు. తండ్రికి విధేయుడు, తండ్రి చిత్తమును జరిగించు కుమారుని వారు సంపాదించుకున్నారు. వారి ఆస్తులు సంపాదించుకున్నారు. వారి అపోస్తులు అయిన తర్వాత వారి ఆస్తులు సంపాదించుకోవాలి. బైబిల్ అర్థం పెట్టుకొని సంపాదించుకోలా. అప్పుడు సంతమా, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మేము కలిగి ఉన్నది ఏంటో తెలుసా? మా ఆస్తి, మా అంతస్తు, మా ఐశ్వర్యము, మా ప్రాణిసం తెలుసా? ప్రభు యేసుక్రీస్తు వారే, అదే మీకు ఇస్తాం. చేయబట్టుకున్నారు. నజరుడైన యేసు నామములో లేచి నడువన్నారు. లేచి నిలిచి నడుస్తూ ఆ వ్యక్తి గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడే సంగమా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాలని భక్తి జీవితంలో ఈరోజు యేసుప్రభువు వారు నమ్ముకుంది ఏదో సంపాదించుకోవడానికి కాదు, ఏదో ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు. ఈరోజు అలాంటి బోధలు ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువు వారు నమ్ముకుంటే దీవెనలు, ఆశీర్వాదాలు. నేను ఒక మాట అంటే, దేవుడు ఆశీర్వదించను అని చెప్పట్లా, దేవుడు దీవించడు అని చెప్పట్లా. కానీ ఆయన దీవిస్తాడు. ఆయన దీవించేంత వరకు మనం ఎలా ఉండాలి? ఆయన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. ఈరోజు అందుకే బైబిల్ చెప్తుంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు. అంటే అభిప్రాయము నీకు కలిగితే దానిని విడిచిపెట్టు. ఎందుకంటే తెస్సలోనికే పత్రిక ఉంటుంది, మరి చాలా మంది ధనాపేక్షతో ఏమైపోయారంట? ఇది సమస్తమైన కీడులకు విశ్వాస భ్రష్టులైపోయారు. భక్తులు ఏమైపోయారు? భ్రష్టులైపోయారు ధనాశతో. ఈరోజు యేసుని నమ్ముకుంది సంపాదించుకోవటానికి కాదు. ఇదిగో ఈరోజు ఏదైనా సంపాదించుకోవటానికే, ఏం సంపాదించుకోవటానికి? భక్తి సంపాదించుకోవటానికి. తప్పని సంగమా, మరి ఇంకో సందర్భం మీకు గుర్తు చేస్తా. మరి ఇది ఆదిమ సంఘ చరిత్రలో మొట్టమొదటి సంఘం వారి ఆస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల 5వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనిపిస్తాయి.
మరి ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మరి అవన్నీ ఆస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేశారంటే అండి, వాళ్ళు అక్కడ సంఘములు ఎవరికి ఇబ్బంది, సంఘములు ఎవరికి కొద్దువ, ఎవరికి కొరత, వారందరికీ సమానంగా పంచిపెట్టేశారు. మరి ఇక్కడ అంటే అపోస్తుల దగ్గర ఏంటి, ₹1 కూడా వారి దగ్గర ఉంచుకోండి, వారి దగ్గర ₹1 కూడా లేదు. అంత కూడా దేవుని పరిచయం కొరకు వారు ఖర్చు పెట్టేశారు. తప్పుడు సంగమా ఏం సంపాదించుకున్నారంటే భక్తి సంపాదించుకున్నారు. సరే, వారు భక్తి సంపాదించుకున్నారు, ఆఖరికి వారి భక్తి ఏంటో తెలుసా, తల నరుకుటకు కారణమైంది, తల క్రిందులకు సిలువ వేయబడుటకు కారణమైంది, ఇదిగో ఈటతో పొడిచి రాత్రిగా చంపుటకు కారణమైంది. అయినా ప్రాణాలు వదిలేసుకోవటానికి సిద్ధపడ్డారు, కానీ భక్తిని వదులుకోవటానికి సిద్ధపడాలా? ఈరోజు ఇదిగో యేసు ప్రభు వారు భక్తులుగా ఉంటారా? యేసు ప్రభు భక్తులుగా ఉండమంటే చెప్పండి, ప్రాణం భిక్ష పెడతామంటే వారు చనిపోవటానికి సిద్ధపడ్డారు. మేము యేసయ్య భక్తులను కాదు అని ఒప్పుకోలేదు, మేము యేసయ్యకు భక్తులు, మేము యేసయ్యకు చెందిన వాళ్ళు. యేసు ప్రభు వారిని మేము వదులుకోము, ప్రాణాలు వదులుకోవటానికి కూడా సిద్ధమే. నా ప్రియ సంగమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇది మన జీవితాల ప్రశ్న మనం వేసుకుందాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రశ్న వేసుకుందాం. మరి ఇది ఊరికి ఇంట్రడక్షన్ ఉంది, అసలు సబ్జెక్ట్ ఉంది, కానీ మన సమయం అయిపోయింది. ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం మరి వీలైతే దీని గురించి మనం మాట్లాడదాం. అయితే ఈరోజు నేను ముగించక మునుపు ఈరోజు మరి మనం యెహోవా భక్తులు లేకపోతే యేసయ్య భక్తులు కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం. కాబట్టి మరి ఎవరి భక్తులు అని పిలువబడుతున్నాం? యేసయ్య భక్తులు అని పిలువబడుతున్నాం. యేసయ్య భక్తులమైన మనము ఈరోజు మరి భక్తి చేస్తున్నామా? ఈరోజు భక్తిని చూపిస్తున్నామా? ఈరోజు నీ భక్తిని గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారా? ఇదిగో ఫలానా మా ఇంటి ప్రక్కన ఉంటారు, వారు సంఘానికి వెళ్తారు, వారు భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం, వారు భక్తి కలిగిన క్రైస్తవులు, వారు భక్తి కలిగిన క్రైస్తవురాండ్రు అని చెప్పుకుంటున్నారా? ఈరోజు అండి, ఈరోజు ఆలోచించేద్దాం నా ప్రియ సహోదరుడా సోదరి. కాబట్టి ఈరోజు మరి భూమి మీద ఏదైనా శ్రేష్టమైన ఉందంటే ఏది? భక్తులు శ్రేష్ఠులు. ఎంతమంది రోజు మరి ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే అందరికంటే ఇదిగో నిజం దేవుణ్ణి, సత్య దేవుణ్ణి ఎదిగిన నేను శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా నేను ఉండాలి. ఈ శ్రేష్టత ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి ద్వారానే వస్తుంది. కాబట్టి రోజు అలాంటి భక్తి జీవితాన్ని మనము జీవించుదుముగాక. ఆమె తరలి వచ్చుదాం, ప్రార్థించేద్దాం.